లైఫ్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. ఆస్తి తగాదాలు, భూ సమస్యలు ఏవైనా ఉన్నా కూడా వాటికి చక్కటి పరిష్కార మార్గాన్ని తెలుసుకోవాలి అనుకున్నట్లయితే వెంటనే స్క్రీన్పై కనిపించే నంబర్స్ కాల్ చేయండి. మీకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేయడానికి మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ గోపాలకృష్ణ కళానిధి గారు ఉన్నారు. ముందుగా సార్ని పరిచయం చేసుకుందాం. సార్ నమస్కారం. సరే, ఇప్పుడు నేను చెప్పిన విధంగా చాలామంది భూ తగాదాలు, ఆస్తి తగాదాలతో సతమతం అవుతూ ఉంటారు. సంవత్సరాల కొద్దీ కోర్టులో అవే కేసులు ఉండి ఆస్తులు రాక అనుభవించలేక చాలామంది కోల్పోయిన వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. మరి జనరల్గా ఎక్కువగా మనం చూసుకునే ప్రాబ్లమ్స్లో ప్లాట్స్ కొనేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు సార్? ఇప్పుడు ఒక సమస్య, ఇవాళ వచ్చిన సమస్య ఏంటంటే, ఓ వ్యక్తి ఈ దేశబంధు కాలనీ అని ఇక్కడ మన రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఉంది. అక్కడ ఒక వెంచర్ చేశాడు, పెద్ద వెంచర్ చేసి అందులోపల సుమారుగా 100 ప్లాట్లు చేసి అందులో 95 ప్లాట్లు అమ్మేశాడు. ఇంకొక 5 ప్లాట్లు అమ్మాల్సి ఉండగా చనిపోయాడు. సరే, మొత్తానికి ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళ భార్యకి చేరింది. ఆ డాక్యుమెంట్లన్నీ ఇంట్లో వెతకగా ఒక 3 సంవత్సరాల తర్వాత కాగితాలు దొరికినాయి. దొరికిన కాగితాలను పట్టుకొని ఆ ప్లాట్ ఎక్కడుందో వెతుక్కోవడానికి వెళ్తే అక్కడ వేరే వ్యక్తులు తవ్వుతూ కనిపించారు. ఏంటి బాబు, మా పొలంలో మీరు తవ్వుతున్నారు ఏంటంటే, ఇది మాది అన్నారు. సర్వే నెంబర్ చూస్తే సర్వే నెంబర్ అంతా కరెక్టే, కానీ మాది బై 1 ఉంది మాది, కాబట్టి ఇది మాది, మీరు ఎవరు రావద్దని చెప్పారు. వస్తే చంపేస్తాం జాగ్రత్త అని బెదిరించారు. సరే, మీ కాగితాలు చూపించండి, మీ కాగితాలు చూపిస్తే మేము కరెక్టో కదా చెప్తామంటే ఫస్ట్ మీ కాగితాలు చూపించండి. వీళ్ళ కాగితాలు తీసుకెళ్ళి చూపించారు. చూపిస్తే, మీరు పున్నారావు గారిని అడగండి, మాకు తెలీదు, అమ్మిన వ్యక్తి ఆయనే కదా, ఆయన దగ్గర పోయి అడగండి, మాకేం సంబంధం లేదు, ఏం చేస్తారో చేసుకొని పోండి అన్నారు. ఇప్పుడు ఓ వ్యక్తి భూమి అమ్మేశాడు, చనిపోయాడు. ఆయన భార్య ఒక 25 ఏళ్ళ అమ్మాయితోటి హైదరాబాద్లో బతుకుతోంది. ఇప్పుడు వాళ్ళకి ఆ ఇల్లు మొత్తం 5 ప్లాట్లు దాన్ని అమ్ముకుందామంటే కాగితాలు ఉన్నాయి కానీ భూమి లేదు. సమస్య అది ఏమన్నంటే, అది ఆల్రెడీ మాకు రిజిస్ట్రేషన్ అయిపోయింది, మాదే భూమి, మీరేం చేస్తారో చేసుకోండి అంటారు. ఇలాగ సమస్యలు హైదరాబాద్లో కోకొల్లల సమస్యలు, భూ సమస్యలు అనేక వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో అంటే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈమెకి ఆ భూమి రావాలంటే ఆమె ఏం చేయాలి అంతే. సో ఫస్ట్ ఓ వ్యక్తి అక్కడ కూర్చున్నాడు. కూర్చున్నటువంటి వ్యక్తి ఒక ట్రాక్టర్ పెట్టుకొని భూమి చదును చేస్తున్నాడు. సరే, నేను చెప్పాను ఫస్ట్ ఆ వ్యక్తుల్ని ఫోటో తీయండి, ఆ ట్రాక్టర్ నంబర్ మీరు నోట్ చేసుకోండి, చేసి తీసుకెళ్ళి కన్సర్న్ పోలీస్ స్టేషన్లో ఫస్ట్ కంప్లైంట్ ఇవ్వండి. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అసలు ఆ వ్యక్తులు ఎవరు, వాళ్ళ పేర్లు ఏంటో మీకు తెలుస్తాయి అంటే మొత్తానికి ఫోటోలు తీశారు. ఆ ట్రాక్టర్ ఫోటోలు అవి తీసి రిజిస్ట్రేషన్ అన్ని చెక్ చేస్తే 2-3 వ్యక్తుల పేర్లు వచ్చాయి. ఆ పేర్ల మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత పోలీసులు పిలిచి వాళ్ళని విచారిస్తే, మాకు ఫలానా కంపెనీ వాళ్ళు చెప్పారండి ఈ పని చేయమని, ఆ కంపెనీ ఫలానా కంపెనీ అని అప్పుడు చెప్పారు. ఆ కంపెనీ కూడా రియల్ ఎస్టేట్ కంపెనీనే. ఆ రకంగా డీటెయిల్స్ అవి పట్టుకొని ఆ కంపెనీ మీద వీళ్ళు సివిల్ కోర్టులో దావా వేసి, ఆ దావా ద్వారా టైటిల్ సూట్ ఫైల్ చేసి, ఆ టైటిల్ సూట్ ద్వారా ఇగో ఇది నా భూమి, నాకున్న హద్దులు ఇవి, నా కాగితాలు ఇవి, ఎవరో వచ్చి అన్యాక్రాంతం చేసుకున్నారు, వీళ్ళు ఆక్రమించుకున్నారు అని కోర్టులో కేసు వేశారు. సో ఇలా ఆ అమ్మాయికి సాధ్యమైంది. అది ఏ 12 ఏళ్ళో 10 ఏళ్ళో అయితే కానీ ఈమె చేతికి ఆ భూమి రాదు. ఇలాగా పాగా వేసుకొని కూర్చొని ఎంతోమందికి చెందిన కష్టపడిన సొమ్ముతో కొన్నటువంటి భూములు వీళ్ళు ల్యాండ్ గ్రాబర్స్ చేతిలోకి వెళ్ళిపోతున్నాయి. అందుకని చెప్పాను, ఎప్పుడు కూడా కొంటే, ల్యాండ్ కొంటే మీరు ఏడాది లోపల ఖచ్చితంగా మీరు ఆ భూమి మీద ఇల్లైనా కట్టేసేయండి, లేదా అమ్మన్నా అమ్మేసుకోండి, లేదా గ్రాబర్స్ లాగేసుకుంటారు అని. అట్లా సమస్యలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఓకే, కాలర్స్ ఉన్నారు సార్, మాట్లాడదాం. హలో హలో హలో, మీ డౌట్ ఏంటో అడగండి. చెప్పండి సార్. అది మాకు ఒక 17 సెంట్స్ ల్యాండ్ ఉంది. అప్పట్లో మా తాతయ్య గారు వాళ్ళ అన్నయ్యకి ఏదో సమ్ యూజ్ ఉందో 50 రూపీస్కి ఆ పేపర్స్ ఇచ్చేసారు. పేరైతే మా తాతయ్య పేరు మీదే ఉంది. ఇప్పుడు వాళ్ళ ఒరిజినల్స్ వాళ్ళ దగ్గర లేవని చెప్తున్నారు. మా దగ్గర జెరాక్స్ పేపర్స్ అయితే ఉన్నాయి, కానీ ఆ సైట్ దగ్గరలో వాళ్ళే ఉంటున్నారు. అక్కడ కార్ షెడ్ వేస్తున్నారు, ప్లాంట్స్ అన్ని వేస్తున్నారు.
గవర్నమెంట్ రికార్డ్స్లో ఎవరి పేరు ఉంది ఇప్పటికి కూడా? ఇప్పటికి కూడా పేపర్స్ లో అయితే మా తాతగారి పేరే ఉంది. పేపర్స్లోనే కావాలి. పేపర్స్లో మీ తాతగారి పేరు ఉంది. తాతగారి పేరు ఉంది కానీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ మా దగ్గర లేవు, వాళ్ళ దగ్గరే ఉన్నాయి. జిరాక్స్ కాపీలు ఉన్నాయిగా మీ దగ్గర? జెరాక్స్ ఉన్నాయి. ఆ జిరాక్స్ని ఆధారం చేసుకొని మీరు కేసు వేసుకోండి. ఆ వేసుకున్న కేసులో ఒక ఐఏ వేసి ఆ ఐఏలో మీరు వాళ్ళ దగ్గర ఉన్న ఒరిజినల్ కాగితాలని కోర్టులోకి సబ్మిట్ చేయమని చెప్పి అడగండి. అలా కోర్టు ఆర్డర్ ద్వారా ఒరిజినల్ కాగితాలని కోర్టుకు తెప్పించుకోండి. అట్లా పాసిబిలిటీ. ఓకే సార్, మరో కాలర్తో మాట్లాడదాం. హలో 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 ఓకే సార్, కాల్ కట్ అయింది. సరే, ఈ డబుల్ రిజిస్ట్రేషన్స్ కూడా అవుతూ ఉంటాయి కదా, అసలు డబుల్ రిజిస్ట్రేషన్ ఎలా చేస్తారు అసలు? ఎందుకు చేస్తారు? ఇప్పుడు ఉన్నాడు, ఇందాక చెప్పాను, జీపీఆర్ వెంచర్స్ అని ఉండేది, జీపీఆర్ కంపెనీ. వాళ్ళు ఇందాక నేను చెప్పిన ఉదాహరణలో ఆ అమ్మాయికి వాళ్ళ ఫాదర్కి రిజిస్టర్ చేశారు. మొత్తం ఒక వెంచర్ మొత్తం వాళ్ళకి డీల్ లెవెల్లో వెంచర్ చేశారు. తర్వాత ఓ 10 ఏళ్ల తర్వాత కంపెనీ లాసెస్ అయిపోయినాయి. ఇప్పుడు ఆ కంపెనీ లేదు. ఈ లాసెస్ ఉన్నప్పుడు లాసెస్ని తట్టుకోవడానికి వాళ్ళు ఏం చేస్తారు? చాలా కంపెనీ నేను చూశాను, జీపీఆర్ అని కాదు నేను చెప్పేది ఎగ్జాంపుల్. అలాంటి కంపెనీస్ ఏం చేస్తాయంటే వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తాయి. తర్వాత చూసుకుందాం, మనం ముందైతే మనకి డబ్బులు వస్తున్నాయి కదా అని రిజిస్టర్ చేస్తారు. చేసేసి వీళ్ళు ఏం చేస్తారంటే రెవెన్యూ రికార్డ్స్ని మేనేజ్ చేస్తారు. రెవెన్యూ రికార్డ్స్ ఈసీలో ఈ జీపీఆర్ పేరు రాకుండా వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళ పేరు వస్తే ఎవరు కొనరు. వాళ్ళ పేరు రాకుండా వేరే ఇంకొక ఓనర్ పేరు ఉండేటట్టుగా చూసుకొని దాన్ని అమ్మేస్తారు. కంప్యూటర్లో మ్యానిపులేట్ చేస్తారు అన్నమాట. ఆ రకంగా చేసి వీళ్ళు డబుల్ రిజిస్ట్రేషన్ చేస్తారు. కొన్ని అయితే 4 సార్లు 5 సార్లు 5 మందికి కూడా అమ్మేసిన సందర్భాలు నా దగ్గరే ఉన్నాయి. అట్లా రిజిస్ట్రేషన్ చేసేస్తారు. సో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇండిపెండెంట్ హౌస్లకు పోతే, ప్లాట్లకి పోతే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అట్లా అదే సార్, కొన్ని ప్లేసెస్లలో మనం చూస్తూ ఉంటాం, తక్కువకు వస్తున్నాయి అని చెప్పేసి ఫ్యూచర్లో డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కొంటూ ఉంటారు. అంటే వాళ్ళు ఉండేది ఒక చోట, ప్లేస్ కొన్నది ఒక చోట చేస్తూ ఉంటారు కదా. ఒకవేళ అలా కొనాల్సి వస్తే తీసుకున్న తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఆ భూమి కబ్జా గురవ్వకుండా ఉంటుందంటారు? ఇప్పుడు నేను చెప్పాను, నేను ఒక భూమి కొన్నాను, 2010లో రిజిస్టర్ చేయించాను. 2010లో ల్యాండ్ రిజిస్టర్ అయింది. ఇంతవరకు పోయి చూసుకోలేను, 10 ఏళ్ళు అయింది. నిన్నే అనుకున్నా ఒకసారి పోయి చూసొద్దాం మన ప్లాట్ ఉందా లేదా అని. సో ఏమవుతుందంటే 10 ఏళ్ళు కొన్నాను, మీరు అట్లా వెళ్లకుండా ఉంటే ఏమవుతుంది? వాళ్ళు ఏమనుకుంటారు, అక్కడ లోకల్గా ఉండేవాళ్ళు ఇంక ఈ ప్లాట్ మీద ఎవరు రావట్లేదు, మనం దీన్ని ఆక్యుపై చేసుకోవచ్చు అని వాళ్ళు ఆక్యుపై చేసుకోవాలి. ఆక్యుపై చేసుకొని 10 ఏళ్ళు అయినా కూడా ఎవరు రాలేదు అనుకోండి, వాళ్ళు బిల్డింగ్లు కట్టేస్తారు. అప్పుడు 20 ఏళ్ళు అయిపోతుంది. 20 ఏళ్ళు అయిన తర్వాత నేను కోర్టుకి వెళ్తే ఏమంటారు? కోర్టు ఏం చేస్తున్నావు, 12 ఏళ్ళ బట్టి ఏం చేస్తున్నావు, ఇప్పుడు వచ్చేవేంటి? కాబట్టి ఇప్పుడు మేము ఏం చేయలేమంటారు. ఒక రకంగా ప్రాపర్టీస్ కొనడం ముఖ్యం కాదు, కొన్న ప్రాపర్టీని కాపాడుకోవడం ముఖ్యం. ఆ రకంగా చేసుకోవాలి. ఓకే సార్, కాలర్స్తో మాట్లాడదాం. హలో 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 లాల్ గారితో మాట్లాడండి. నమస్తే మేడం. హలో చెప్పండి చెప్పండి. అదే మాకు మా తాతయ్య గారు ఒక ఇల్లు రాసేస్తారు. అది 1980 సంవత్సరంలో రాశారు. కలంతరం మీద రాశారు. అదైతే దాని మీద మా తాతయ్య గురించి నేను పోరాటానికి న్యాయం చేస్తారా? వీళ్ళమ్మా రిజిస్టర్ అయిందా అండి? ఏం సార్ రిజిస్టర్ అయిందా వీళ్ళమ్మా? 1980 సంవత్సరంలో మా తాతయ్య గారు వీలునామా రాశారు కలంతరం మీద మా అమ్మగారికి. రాసిన వీలునామా రిజిస్టర్ అయిందా? రిజిస్టర్ కాలేదు సార్, ఒక వైట్ పేపర్ మీద రాశారు. అది తలంతరం ఉన్నంత కాలం రాశారు. అయితే దాని మీద వాటా గురించి ఏమైనా వేయలేనుకుంటారు. ఎప్పుడు 80 ఏళ్ళలోనా 85లోనా? 1980 సంవత్సరాలు వేసేసారు. ఒకవేళ కనుక ఏదైనా కోర్టులో ఈ వీలునామా మీద దావా పడి ఏదైనా కోర్టు తీర్పు కనుక వచ్చి ఉంటే, ఇది పలానా తాతయ్య గారు రాశారు పలానా వాళ్ళకి వీలునామా అని కోర్టు తీర్పు కనుక వచ్చి ఉంటే దాన్ని మనం ఇప్పుడేం చేయలేము. కానీ ఏ తీర్పు కనుక ఏమి రాకపోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి, లేటెస్ట్ సిచ్యువేషన్ బట్టి అన్రిజిస్టర్డ్ విల్ డీడ్లు కనుక ఉంటే మీరు వాటిని కోర్టులో క్లెయిమ్ చేయొచ్చు. సూట్ ఫర్ డిక్లరేషన్ ఆఫ్ టైటిల్ వేసుకొని సూట్ టు డిక్లేర్ ద విల్ డీడ్ యాజ్ నల్ అండ్ వాయిడ్ అని చెప్పేసి మీరు సూట్ ఫైల్ చేసుకోవచ్చు. ఆ రకంగా చేసుకోవాలి. ఒకవేళ కాల్స్ కలవకపోతే మీరు చింతించాల్సిన అవసరం లేదు. స్క్రీన్ మీద గోపాలకృష్ణ కళానిధి గారి పర్సనల్ నెంబర్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. దానికి కూడా కాల్ చేసి మీ సందేహాలు ఏమన్నా కూడా నివృత్తి చేసుకోవచ్చు. ఓకే, మరో కాలర్తో మాట్లాడదాం సార్. హలో హలో చెప్పండి, మీ డౌట్ ఏంటో.
ఓకే సార్, కాల్ కట్ అయింది సార్. మరి ఇప్పుడు మనం చూస్తూ ఉంటాము ఊర్లలో కూడా కొన్ని ప్లేసెస్ తీసుకుంటూ ఉంటారు, అన్నదమ్ములు కాంబినేషన్లో కలిపి తీసుకుంటూ ఉంటారు, అక్క చెల్లెల కాంబినేషన్లో ఇట్లా. సో అది ఎంతవరకు కరెక్ట్ అని అంటారు? అంటే ఇద్దరి పేరు మీద కలిపి ఒక స్థలం తీసుకోవడం అనేది ఇప్పుడు ఏం కాంబినేషన్ ఏం ప్రాబ్లం లేదు, కరెక్టే తీసుకోవచ్చు. అట్లా కూడా ఇద్దరు కలిపి రిజిస్టర్ చేస్తారు, ఇద్దరు కలిపి ఇద్దరు జాయింట్ ఓనర్స్ అనమాట. అంటే ఫ్యూచర్లో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు ఒకవేళ కాబట్టి ఇద్దరికి పడలేదు పార్టిషన్ చేసేసుకోవచ్చు. నా వాటా నేను తీసేసుకోవచ్చు, వాళ్ళ వాటా వాళ్ళు తీసేసుకోవచ్చు, అట్లా చేసుకోవచ్చు. ఓకే, అది పార్టిషన్ చేసుకోవచ్చు అన్నమాట. ఇద్దరు జాయింట్గా ఉంటే విడిపోవచ్చు, విడిపోయిన వాళ్ళు జాయింట్ అయిపోవచ్చు. వేరే వేరేగా ఉన్న ప్లాట్లు కూడా వీళ్ళు కలిసి ఒకే డీడ్ కింద కూడా వీళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇలాంటి దానికి కూడా ఆస్కారం ఉంది. ఓకే సార్, నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం. హలో హలో హలో, మీ డౌట్ ఏంటో అడగండి, అడ్వకేట్ గారు ఉన్నారు. చెప్పండి మీ డౌట్ ఏంటో చెప్పండి. చెప్పండి. మా హౌస్ ప్రాపర్టీ అవుతుందండి, దాని విషయం నుంచి అడ్వకేట్ మాట్లాడదామని. మాట్లాడండి, వింటున్నారు. సార్ నమస్కారం సార్. నమస్తే, చెప్పండి సార్. ఇప్పుడు ఏం లేదండి, యాక్చువల్గా ఒక హౌస్ ఉందండి, హౌస్ ఒక 215 and 220 స్క్వేర్ యార్డ్స్ అండి. అది అక్కడ రిజిస్ట్రేషన్ కాదండి, ఫాదర్ నుంచి మదర్ పైన పురోని రాయించుకుని తీసుకున్న హౌస్ అండి అది. అయితే నా తర్వాత నాకు ఇద్దరు సిస్టర్స్, నా తర్వాత ఎవరైతే నా తర్వాత వాళ్ళు ఉన్నారో వాళ్ళ పేరు మా మదరు గిఫ్ట్ డీల్ కింద మొత్తం హౌస్ అంతా రాస్తారండి. అయితే దీని గురించి ఫర్దర్ గా నేను వెళ్ళి మామూలుగా నెగోషియేషన్ చేస్తే ఏమన్నంటే ఇది పురోని అనేది నా పేరు కింద తప్ప నేను రాసేస్తానని చెప్పి కూతురు రాసుకున్నాను గిఫ్ట్ డీడ్ కింద అని చెప్పి అంటారండి. మరి వారసుని అంటూ నేనున్నాను, నాకంటే పెద్ద ఒక మా సిస్టర్ ఉన్నారండి. మరి మాకంటూ ఇందులో పై చేయడానికి ఏమైనా ఉన్నాయండి, అవకాశాలు ఉన్నాయా? మీ నాన్నగారు ఉన్నారండి? మీ నాన్నగారు బతికే ఉన్నారా? మీ ఫాదర్ బతికి ఉన్నారా? లేదండి, ఆయన చనిపోయారండి. చనిపోక ముందు మీకు రాసిచ్చాడు ఆయన? లేదండి, ఆయన అసలు ఏం రాయలేదు, ఆయన ఏం రాయలేదు. ఆయన రాయకపోతే ఆ వచ్చినటువంటి ఆస్తి మొత్తం ముగ్గురిది అండి. మీ అమ్మది ప్లస్ మీ అక్క చెల్లెలది మీది, అందరికీ సమానంగా రావాలి. మీ మదర్ ఒకళ్ళకే గిఫ్ట్ చేస్తారంటే కుదరదు అది. అంటే మా పురోని అనేది ఉన్నది కాబట్టి ఆ ఏరియాలో ల్యాండ్స్ కూడా రిజిస్ట్రేషన్ లేవండి. ఈ పురోని కొనేటప్పుడు ఉన్న పురోని బేస్ చేసుకుని ఆవిడ నా ఆస్తి అంతా నాది కాబట్టి నా కూతురిని నేను రాసిచ్చుకున్నాను గిఫ్ట్ డీడ్ కింద చెప్తున్నారండి. ఆవిడికి వచ్చింది కదా, వాళ్ళు మీ నాన్నగారి నుంచి వచ్చింది కదా ఆస్తి. మీ నాన్నగారి నుంచి వచ్చిందా లేదా ఆమె కొనుక్కుందా కొత్తగా సొంతంగా? లేదు, నాన్నగారు కొని ఆవిడ పేరు మీద పురోని రాయించారండి. అప్పుడు అచ్చా, కొని ఆమె పేరు మీద రాయించారా? కొని ఆమె పేరు మీద రాయిస్తే ఆమె ఇష్టం అండి అది. అప్పుడు ఆమె వాళ్ళ చెల్లెళ్ళ కూతుర్లకి గిఫ్ట్ చేస్తే అది ఆమె సొంత ఆస్తి కాబట్టి మనం ఏం చేయలేం. ఓకే సార్, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో హలో హలో, మీ డౌట్ ఏంటో అడ్వకేట్ గారికి చెప్పండి. సార్ మేడం మాకు చెప్పండి సార్, మాది వరంగల్ సార్. చెప్పండి సార్, చెప్పండి. మాకు ఒక కేసు ఉన్నది సార్ కోట్ల, వరంగల్ కోట్ల. మా నాన్నగారు బిఎస్ఎన్ఎల్ జాబ్ చేశారు సార్. అయితే ఆయన చనిపోయారు. అయితే మా నాన్నకు ఫస్ట్ భార్యకు ఒక కొడుకున్నాడు సార్, ఆమె చనిపోయి మా మదర్ని చేసుకున్నాడు. అయితే ఆయన ఆర్మీ ఎక్స్పీరియన్స్ మ్యాన్. మా నాన్న చనిపోయినాక ఆయన మా ఉన్నప్పుడు ఎప్పుడు రాలేదు సార్. మా నాన్న చనిపోయినాక ఆస్తి కోసం ఒక ఇల్లు కట్టించింది సార్ మా నాన్న మాకు వరంగల్. మా గిఫ్ట్ ఇచ్చింది సార్. అది గిఫ్ట్ ఇచ్చినాక మా నాన్న చనిపోయినాక మా మీద కేసేసింది సార్. ఈ ఇంట్లో నాకు రావాలని కేసేసింది సార్. అవును, అట్లా వస్తారు సార్ అన్న? వస్తుంది. ఓకే సార్, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో హలో,
మీ డౌట్ ఏంటో అడగండి. హలో సార్. మీ డౌట్ ఏంటో చెప్పండి. సార్ ఒక 90 years బ్యాక్ మా తాతగారికి ఒక ఆస్తి వచ్చింది సార్. మా తాతకి వాళ్ళ నాన్న నుంచి వచ్చింది సార్ అది ఆస్తి వాళ్ళకి. అది 90 years వరకు వాళ్ళ చేతిలో ఉంది, వాళ్ళకి కొడుకులకి వచ్చింది సార్. ఇప్పుడు మనకి వచ్చింది సార్ అది ఆ ల్యాండ్. ఇప్పుడు ఏమైంది? ఆ ల్యాండ్ మనం సేల్ చేస్తాం సార్, మనం సేల్ చేస్తాము. అది అంటే అది మనకి ఎట్లా వచ్చింది అని మనకు తెలియదు సార్. అది ల్యాండ్ మా తాతగారు వాళ్ళ ల్యాండ్ అది ఎట్లా వచ్చింది. సరే మీరు సేల్ చేశారు? అవును సార్, సేల్ చేస్తాం సార్. ఇప్పుడు ఏమైంది? వేరే వాళ్ళు మనది అంటే ఏమన్నా వాళ్ళకి అవుతుంది సార్ అది. ఆల్రెడీ అమ్మేశారు కదా మీరు. అమ్మేశారు, ఎవడు కొనుక్కున్నాడు, కొనుక్కునేవాడు మీ కాగితాలు చూసినాడు, ఓకే అనుకొని కొనేసుకున్నాడు. మీ దగ్గర మీకైతే డబ్బులు వచ్చేసాయి కదా, అవును సార్. అయిపోయింది. ఇంకేంటి ఇష్యూ అక్కడ? ఇప్పుడు 3 years అయింది సార్ సేల్ చేస్తుంది. సరే ఏమన్నా కానీ 3 years అయిపోయింది, మీరు డబ్బులు తీసేసుకున్నారు, మీ దారిన మీరు పోయారు. మరి కష్టం ఇప్పుడు వచ్చేది ఏమన్నా ప్రాబ్లం ఉంటే కొనుక్కున్నవాడికి వస్తుంది కదా, మీకు కాదు కదా. అది కూడా 3 years అయిపోయింది, 3 yearsలో ఏం ప్రాబ్లం రాలేదు మీకు. మరి ఇంకేమి దాని ఇష్యూ గురించి ఏం మర్చిపోండి ఇక. ఓకే సార్. ఈ పిల్లలకు కావచ్చు, మనవాళ్ళకు, మునిమనవాళ్ళకు ఆస్తి ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఎలా ఇవ్వాలంటారు? గిఫ్ట్ డీడీలో ఇవ్వచ్చా? ఇస్తే ఏమన్నా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుందా ఫ్యూచర్లో? గిఫ్ట్ డీడ్ ద్వారా ఇవ్వచ్చు, సేల్ చేసి ఇవ్వచ్చు, వీలునామా రాసి ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు, ఏమి ప్రాబ్లం ఉండదు. గిఫ్ట్ రాస్తే ఇర్రివోకబుల్ గిఫ్ట్ అని చేస్తే మంచిది. రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు గిఫ్ట్ డీడీ అయితే ప్రాబ్లం అవుతుంది అని అంటూ ఉంటారు కదా, అట్లా ఏదో ఎందుకు ప్రాబ్లం అవుతుందంటే ఒకసారి గిఫ్ట్ చేసిన తర్వాత మళ్ళీ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి క్యాన్సిల్ చేసుకుంటే ప్రాబ్లం. రోజులు ఒకే రకంగా ఉండవు, ఇవాళ మంచిగా ఉన్నాయి సంబంధాలు, రేపు చెడిపోవచ్చు, చెడిపోతే మళ్ళీ ఫాదర్ వాటిని క్యాన్సిల్ చేసుకోవచ్చు. అందుకని గిఫ్ట్ని నమ్ముకొని ముందుకు పోతే లాస్ట్ మూమెంట్ మళ్ళీ చేంజ్ అవ్వచ్చు. అదే సేల్ అయితే అట్లాంటి ప్రాబ్లం ఉండదు. ఇప్పుడేదో స్టాంప్ డ్యూటీ కోసం మీరు చూసుకుంటారు, కానీ యాక్చువల్గా సేల్ డీడ్ డ్రాయింగ్ చేసుకుంటే ఇంత ప్రాబ్లం ఉండదు. నేనైతే సేల్ డీడే సజెస్ట్ చేస్తాను, అన్నిటికంటే బెస్ట్ అది. అది ఓకే సార్. నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం. హలో 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 అడ్వకేట్ గారితో మాట్లాడండి. హలో అడ్వకేట్ గారితో మాట్లాడండి. హలో చెప్పండి. హలో చెప్పండి అమ్మా, మీరు హలో అనేది మాకు వినిపిస్తుంది, మీ సందేహం ఏంటో అడగండి. హలో సార్, మరి మా హస్బెండ్ నాకు సార్ డైవర్స్ అయిపోయింది. డైవర్స్ అంటే సార్ మేము ఇద్దరం కలిసి ఉన్నప్పుడు పొలం తీసుకున్నాం. పొలం తీసుకుంటే అది నేను డైవర్స్ ఇంట్లో కొంచెం ఇబ్బంది అయ్యి డైవర్స్ అప్లై చేసుకున్నానండి. ఫస్ట్ ఒక నోటీస్ వచ్చింది, ఒక నోటీస్ వచ్చి 2 నోటీస్ వచ్చే లోపలనే ఆయన పొలం వేసుకున్నాడండి. రాసేటప్పుడు మా ఇద్దరు గారు రాసుకోకుండా ఏం చేసామంటే ఆయన గారే రాశారు. ఆయన గారు రాస్తే ఆయన ఏం చేశారంటే డైవర్స్ 2 నోటీస్ వచ్చే లోపలనే పొలం ఉన్నది మా బాబుకి మైనార్టీ తీరిందండి. 18 నుండి 19 వచ్చింది. 19 వస్తే మాకెవరికి చెప్పకుండా దాంట్లో స్వయం కృషి అని ఉందంటండి. అతను ఆయన పేరే ఉంది కదా, చేసుకున్నాడండి. దాంట్లో మేమేం చేసామంటే పాప కానీ ఒక 30 సెంటు పసుపు కుంకుమ కింద కట్నం కింద 30 సెంటు ఇచ్చామండి. అది ఇది కలిపి 80 సెంటు అమ్మేసుకున్నాడండి. దానికి మాకేంటంటే అగ్రిమెంటే రాశాం పాపకి. ఒకసారి అమ్మేసుకున్నాడని మాకు 3 నెలల వరకు తెలియలేదు సార్. సరే చెప్తా, ఆన్సర్ చెప్తా వినండి. మీరు ఇప్పుడు ఏం చేయలేదు, అమ్మేశాడు అంతే. ఆయన పేరు మీద ఒక్కడి పేరు మీద పెట్టడం మీ తప్పు. ఎప్పుడు ఇద్దరు కలిసి కొనేటప్పుడు ఇద్దరి పేరు మీద జాయింట్గా ఉండాలి. ఇద్దరు కలిసి ఒకళ్ళ పేరు మీద పెడితే ఇదే ప్రాబ్లమ్స్ వస్తాయి. అమ్మేస్తే మాత్రం ఒకళ్ళకే వస్తుంది, ఒకళ్ళకి హక్కు ఉంటుంది, వాళ్ళు అమ్మేశారు కాబట్టి మీరు మీ ఆయన ఏం చేయలేదు ఇప్పుడు అలాగా. ఓకే సార్. ఇప్పుడు ఏదైనా ఆస్తి ఉందనుకోండి,
ఫ్యూచర్లో భర్తకి ఏదైనా ఎక్స్పైర్ అయిపోతే ప్రాబ్లం రాకుండా భార్యకి ఉండాలి అని అంటే భార్యకు సంబంధించిన ఆస్తి తన వరకు తనకు సపరేట్గా రిజిస్ట్రేషన్ చేసి తనకి ఇచ్చేయాలా, లేదు మొత్తం ఆస్తి తన హ్యాండ్ ఓవర్ భర్త ఉన్నాడు, భర్త చనిపోయాడు, భర్త చనిపోతే ఆటోమేటిక్గా భార్యకి వస్తుంది. అవును. దానికి ఏం సపరేట్గా ముందే రిజిస్ట్రేషన్ చేసి పెట్టక్కర్లే. కానీ ఈమె కేసు వేరే కదా. ఇప్పుడు ఇందాక ఉదాహరణ కేసులో ఇద్దరు కలిసి ఇద్దరు డబ్బులు వేసుకొని కొన్నారు. ఇద్దరు పేర్లు పెట్టుకుంటే అప్పుడు ఒకళ్ళు చనిపోయినా ఇంకొకళ్ళకి హక్కు ఉంటుంది. అట్లా కాకుండా మీరు ఒకళ్ళ పేరు మీద రిజిస్టర్ చేస్తే ఆయన అమ్మేసుకున్నాడు అనుకోండి, మీరు ఏం చేయలేదు. అలాగనమాట. ఓకే ఓకే సార్, నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం. హలో హలో మేడం. అడ్వకేట్ గారితో మాట్లాడండి. మేడం నమస్కారం సార్. నమస్కారం సార్, చెప్పండి సార్. మాది జగిత్యాల జిల్లా మల్లెల్ మండల విలేజ్ సార్. సార్ మాకు మా మాడంపల్లి విలేజ్ లో మాకు 2 ఎకరాల భూమి మా నడిబాబును మా బాబు కలిపి కొనుక్కున్నారు సార్. కొనుక్కుంటే 1 ఎకరం రిజిస్ట్రేషన్ చేసుకుని 1 ఎకరం మంచుకున్నారు. తర్వాత పోతే మళ్ళీ 1980లో మా బాబు మళ్ళీ ఒక వేరే ఎకరం కొన్నాడు సార్. కొంటే దానికి సాధకాయాలు ఉండే సార్. అప్పుడు వాళ్ళు అమ్మిన వాళ్ళు చనిపోతే వాళ్ళకు ఉన్న వాళ్ళు మర్రపడితే సార్ కోర్టులో కేసు వేసినాం సార్ మేము. వేస్తే సార్ మా కోర్టు అనుకూలంగా జవాబు వచ్చింది సార్. మాదే భూమి వీళ్ళకి భూమి చెందాలని అనుకూలంగా జవాబు వస్తే ఆ కోర్టు జడ్జిమెంట్ పట్టుకొని రెవెన్యూ పోయి సార్, రెవెన్యూలో మేము మాకు పట్టకు పాత పుస్తకానికి ఎక్కింది సార్. తర్వాత ఏం చేస్తున్నారంటే మా నడిబాబు కొడుకు అనే అతను ప్లస్ మాకు అమ్మిన వాళ్ళు పూర్వం అమ్మిన వాళ్ళు 1970 అమ్మిన వాళ్ళు వాళ్ళకు మన్మడు మనవరాళ్ళు కలిపి మాకు భూమి ఉన్నది, మీది కాదు భూమి, మాదే భూమి అని చెప్పి వస్తుంది సార్. దాంట్లో వస్తే సార్ మాకు మా పాలయనే మాకు మా నడిబాబు కొడుకు మీద కూడా కేసు వేస్తే ఆయన కూడా కోర్టు ఫైన్ వేసి జడ్జిమెంట్ మాకే ఇచ్చింది సార్. తిరిగి భూమిలోకి వచ్చి మళ్ళీ దున్నడం చేయడం అని చేస్తుంది సార్. నాట్ టు ఇంటర్ఫియర్ అని సూట్ ఫైల్ చేసుకోండి, ఇంజెక్షన్ తెచ్చుకోండి, ఇంజెక్షన్ దావా వేసుకోండి. రైట్ సార్, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో 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 మీ డౌట్ ఏంటో అడ్వకేట్ గారికి చెప్పండి. చెప్పండి. నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి. సార్ ఒక ల్యాండ్ నేను కొన్నాను, డబ్బులు ఇచ్చాను. అసలు మనకు అగ్రిమెంట్ అయినట్టు రాసి బాండ్ పేపర్ 100 రూపీస్ బాండ్ పేపర్ మీద రాసి ఇచ్చింది. తర్వాత నాకు తెలియకుండా వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేశారు. అంటే అతను వేరే అతనికి రిజిస్ట్రేషన్ చేశాను. ఇప్పుడు ఆ ల్యాండ్ మీద నేను ఏమన్నా ఫైట్ చేయాలి సార్? 3 ఏళ్ల లోపల ఫైట్ చేయొచ్చు. అగ్రిమెంట్ రాసుకున్న 3 ఏళ్ల లోపల అయితే ఫైట్ చేయొచ్చు. అది అగ్రిమెంట్ 100 రూపీస్ బాండ్ పేపర్ మీద రాసిచ్చారు. ఏ సంవత్సరంలో రాశారు? ఇద్దరికి జాయింట్ ఉంటది, ఇద్దరికి కలిపే ఉంటది హక్కు అది అని చెప్పి రాసిచ్చాను. అంటే ఏ సంవత్సరంలో? అది 2017 అంటే 17 ఏ మంత్? ఇప్పుడు అతను వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేశాడు. అదే 17లో సపోజ్ డిసెంబర్లో చేసాడనుకో, 2017 డిసెంబర్లో మీకు ఇంకా టైం ఉంది, 3 ఏళ్ళు అవ్వలే. కానీ ఎప్పుడో ఫిబ్రవరిలో చేసాడనుకో, 2017 ఫిబ్రవరిలో కానీ మార్చిలో కానీ టైం అయిపోయింది, 3 ఏళ్ళ టైం అయిపోయింది. 3 ఏళ్ళు అయిపోతే మనం ఏం చేయలేము. ఏం ఉండదు అక్కడ, ఉండేది ఏం లేదు అక్కడ. రైట్ సార్, నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం. హలో హలో మేడం, మీ డౌట్ ఏంటో అడ్వకేట్ గారికి చెప్పండి. మాట్లాడుతున్నాను మేడం. చెప్పండి. హలో మేడం, చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి సార్. మా చెల్లెలు 2.5 సంవత్సరాల క్రితం చనిపోయింది సార్. చనిపోయినప్పుడు మా బామ్మడిని బాగా చంపేశాడు సార్, కొట్టి చంపేశాడు. ఆ రోజు కేసు పెట్టలేదు సార్, పిల్లలు ఉన్నాయంటే పెట్టలేదు సార్. పెట్టలేదు సార్. అప్పుడు పంచాయతీ మాట్లాడితే 2.5 లక్షలు బ్యాంక్ లేకమన్నారు సార్ పిల్లల పేరు మీద. ఇప్పుడు బ్యాంక్ లేకమంటే రావట్లేదు సార్. మరి కేసు మళ్ళీ ఒకటే కేసు పెట్టాలి సార్, అవుతుంది సార్ మాకు. పెట్టండి. ఇప్పుడు పెళ్లి చేసుకుంటారు సార్, అతను వేరే పెళ్లికి తయారైంది సార్. అట్లా పెట్టండి, కేసు పెట్టండి. ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఆధారాలు తీసుకెళ్ళి పెట్టండి, కేసు రిజిస్టర్ చేస్తారు.
సార్ ఎట్లా ఆధారం మా దగ్గర ఏమి సార్ అదో చేతి పెట్టలేదు సార్. మా చెల్లి చనిపోయిందంటే నీళ్ళు తాగడానికి పై క్యాష్ వెళ్ళి కింద పడినట్టు మేము పెట్టాము సార్. మరి ఏ ఆధారంతో చెప్తున్నారు? హత్య చేశాడని చెప్తున్నారు మీరు? సార్ పిల్లలకు అప్పుడు పిల్లల పేరు మీద ఇస్తాం, అకౌంట్ పైసలు 2 లక్షలు 50,000 వేద్దామంటే మాట్లాడాను సార్ ఆ రోజు. ఇప్పుడు రావచ్చు సార్. ఎన్నేళ్ళైంది హత్య చేసి? 2 సంవత్సరాలు అవుతుంది సార్ దగ్గర. పాతి పెట్టారా, కాల్ చేశారా? పాతి పెడితే కంప్లైంట్ ఇవ్వండి, తీస్తారు, బయటికి తీస్తారు. బయటికి తీసి మెడికల్ ఎగ్జామినేషన్ పంపిస్తారు. హత్య కనుక అయితే కంపల్సరీ కేసు రిజిస్టర్ చేస్తారు. కొట్టి బాయిలు చంపేశాడు సార్. పిల్లలు ఉన్నట్టు మేము కేసు పెట్టలేదు సార్. అందుకనే మళ్ళీ రీపోస్ట్ మార్టం చేయించమని అడగండి. రీపోస్ట్ మార్టం చేయమని చేస్తారు. పెట్టాలి, హైకోర్టులో పెట్టండి. హైకోర్టులో ఆర్డర్ వస్తుంది, ఆర్డర్ ప్రకారంగా చేయించుకోండి. పెట్టచ్చు. రైట్, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం సార్. హలో, మీ డౌట్ ఏంటో అడ్వకేట్ గారికి చెప్పండి అమ్మా. హలో చెప్పండి. హలో చెప్పండి అమ్మా. హలో సార్, నా కోడలుకున్న భూమి ఉన్నదండి. అయితే వాళ్ళ అమ్మ నాన్న హక్కుదారులు అవుతారా? చనిపోయింది. మీ కోడలు పేరు మీద భూమి ఉందా? అవునండి. మీ కోడలు ఉందా? కోడలు చనిపోయిందండి, 2 months అవుతుంది. మీ కోడలు చనిపోతే మీ కొడుకు వస్తుంది. మనవాడు ఉన్నాడండి. మనవాడికి మీ అమ్మాయికి ఇద్దరికి వస్తుంది. అదే మీ అబ్బాయికి మనవాడికి, మీ అబ్బాయికి మనవాడికి ఇద్దరికి వస్తుంది. వాళ్ళ అమ్మకి రాదు. మీ అత్త వాళ్ళ రాదు. అత్తగారు మామగారికి రాదు. మీ కొడుక్కి వస్తుంది. కొడుక్కి మీ మనవడికి. మీకుంటుంది అంటే మీకుండదు. మీ అమ్మాయి మీ అల్లుడికి ఉంటుంది. సారీ, మీ కొడుక్కి మీ మనవడికి ఇద్దరికి ఉంటుంది. సార్ కాలర్స్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, మీ డౌట్ ఏంటో అడ్వకేట్ గారిని అడగండి. హలో సార్, చెప్పండి. నేను 2000 అవసరం ఉండి 60,000 తీసుకుంటే అది పైసలు ఇచ్చిన, అది మల్టిగేట్ చేయించినాక పైసలు ఇచ్చినాక పేపర్లు ఇవ్వమంటే ఇవ్వకుంటే పోలీస్ స్టేషన్ పోతే అప్పుడు వాడు ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకుండు. అయితే 2000లో మేము కేసు వేసినాం. 2000 కేసు వేసినాక మాకు ఇట్లనే అడ్వకేట్ ఆయన ఒక ఐడియా వచ్చింది. 2015లో మేము ఏం చేసినాం, మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మేసాం. 5 years అవుతుంది. అయితే ఆడేం చేసింది, రెంటల్ అగ్రిమెంట్ అని మా అన్న పేరు మీద వేసింది. అన్న చనిపోయి 2 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళు ఇంట్లో ఉండరు. ఇంట్లో అది దాని గురించి ఎట్లా చేయాలి? 2015లో మీరు అమ్మేశారంటే అప్పుడు కేసు ఇంకా పెండింగ్ ఉందా? కేసు ఇట్లా నడుస్తుంది, రెంటల్ అగ్రిమెంట్. అది రెంటల్ అగ్రిమెంట్ నడుస్తుంటే అడ్వకేట్ ఇట్లా ఇచ్చేస్తే అమ్మేసినాం 2015. ఎవరిది ఇల్లు? సొంతది ఎవరిది? మీరు కిరాయిదారులా, మీరు సొంతదారులా? ఇప్పుడు మేము కిరాయిదారులము, సొంతదారు మా అమ్మ వాళ్ళు అమ్మేసారు. అయితే ఇప్పుడు ఇంట్లో ఎవరు ఉండరు, రెంటల్స్ ఉంటారు. అది 2015లో రాజేశ్వర్ అయితే అమ్మేసినాం. అమ్మేస్తే ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్, వాటర్ బిల్, నల్ బిల్, మీటర్ బిల్ అన్ని ఆయన పేరు మీద చేపించేసి. అయితే దానికి ఏమన్నా డౌట్ ఉందా సార్? డౌట్ ఉంది. మరి ఖాళీగా ఉంది కదా ఇల్లు? రెంటల్స్ ఉన్నారు సార్. రెంటల్స్ ఉన్నారా? మరి రెంట్ తీసుకుంటారు వాళ్ళు, రెంటల్స్ ఉంటే. ఎవరు ఇల్లు తీసుకుంటారు కదా, సెకండ్ రిజిస్ట్రేషన్ చేసిన ఆయన తీసుకుంటాడు. సెకండ్ ఎవరైతే రిజిస్టర్ చేయించుకున్నాడో ఆయన తీసుకుంటాడు రెంటు. అది దానికి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? అది రెంటల్ మా అన్ననే చనిపోయింది అన్నాడు. మరి ప్రాబ్లం ఉండదా? కోర్టులో కేసు పెండింగ్ ఉన్నప్పుడు అట్లా అమ్మేస్తారు మీరు? ఎట్లనే అడ్వకేట్ ఐడియా ఇచ్చింది. ఆ అమ్మకం క్యాన్సిల్ అయిపోతుంది, చెల్లదు అది. అట్లా అది అయిపోయింది. అది 2000 ఏది 2000లో మేము అది మల్టిగేషన్ చేయించుకొని రిజిస్ట్రేషన్ చేసింది కదా, దాని మీద మేము కేసు వేసి ఉంటుంది. అవును, ఆ కేసు డిస్మిస్ అయిపోయింది ఒకటి. అయితే తర్వాత రెంటల్ కేసు నడిచింది మొన్నటి వరకు. అది ఎప్పుడు డిస్మిస్ అయింది? రెంటల్ కేసు వేరేలే, రెంటల్ కేసు కాదు. నువ్వు మొదట వేసిన కేసు ఎప్పుడు డిస్మిస్ అయింది?
అది 2015 కంటే ముందే. 15 కంటే ముందే అది డిస్మిస్ అయింది. మరి అయితే మళ్ళీ మా మదర్ గిట్ ఏం చేసిందంటే ఇట్లా ఐడి ఇస్తే వేరే వాళ్ళకి అమ్మేసాం. ఇప్పుడు మాకేమైనా ప్రాబ్లం ఉంటుందా? మీకేం ప్రాబ్లం ఉండదు. రాజేశ్వర్ అయినా అయితే ప్రాబ్లం ఉంటుందా? ఏమి ప్రాబ్లం ఉండదే. అదే అమ్మాయి కూడా 5 years అవుతుంది సార్. అవునులే, ఏమి ప్రాబ్లం ఉండదు పో. ఓకే సార్, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో, మీ డౌట్ ఏంటో అడ్వకేట్ గారికి చెప్పండి క్లియర్గా. మేడం నాది కోర్టు గురించి మేడం. సార్ నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి. నేను ఒక బిల్డర్ దగ్గర ఫ్లాట్ పర్చేజ్ చేసినాను సార్. నేను ఫ్లాట్ పర్చేజ్ చేస్తే అక్కడ ఏమైందంటే ఫస్ట్ కొనేటప్పుడు అన్ని ఒకే డాక్యుమెంట్స్. దాని తర్వాత బ్యాంక్ లోన్ కి అప్లై చేస్తే దాంట్లో ఏంటంటే మైనర్స్ ఉన్నారంట, 2 మైనర్స్ ఉన్నారంట. ఆ మైనర్స్ ఉన్న వలన వాళ్ళు బ్యాంక్ లోన్ నన్ను ఇవ్వమన్నారు. అది క్లియర్ అయితేనే కానీ మైనర్స్ క్లియర్ అవుతాయి కానీ ఇస్తామన్నారు. దాని తర్వాత అడ్వకేట్ తో మాట్లాడితే ఒక అతను మేజర్ అయిపోయాడు, ఓకే అని అన్నారు. మళ్ళీ మైనర్ ఒక అతను ఉన్నాడు, మైనర్ క్లియర్ కాదు, ఇప్పుడు మైనర్ కూడా క్లియర్ అయిపోతాడు కానీ కోర్టులో నాకు లెటర్ చేస్తే కానీ అవుతుంది అన్నాడు. కానీ హైకోర్టులో తన దీంట్లో కూడా మైనర్ ఉన్న కూడా ఇవ్వచ్చు అని అట్లా ఉంది అసలు రూల్ అని నేను అడుగుతున్నాను. ఏదైనా కానీ బ్యాంకు లోను, బ్యాంకు ఇచ్చేది లోన్ ఇచ్చేది బ్యాంకు వాళ్ళ కండిషన్స్ ప్రకారంగా లోన్ క్యాన్సిల్ చేస్తే మీరేం చేయలేరు. ఆ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకొని మీ డబ్బులు మీరు తీసేసుకోండి. ఓకే సార్, ఈ పిల్లలకు ఆస్తులు పంపకాలు చేసేటప్పుడు కావచ్చు, ఇప్పుడు ఆడపిల్లలకు మగవాళ్ళకు సమానం అని అంటూ ఉన్నారు కదా, ముందుగానే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసేయాల్సిన అవసరం ఎంతవరకు ఉంది? దాని గురించి మాట్లాడుకునే ముందు నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం సార్. హలో, మీ డౌట్ ఏంటో అడగండి, అడ్వకేట్ గారు వింటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్. సార్, మా తాతగారు వచ్చి ఇప్పుడు కొద్ది రోజుల ముందు చనిపోయారు సార్. మామ వచ్చి తాతకు వచ్చి 2 భార్యలు సార్. పెద్ద ఆమెకి వచ్చి ఒక కొడుకు, చిన్న ఆమెకి వచ్చి 2వ ఆమెకి వచ్చి 4 పిల్లలు సార్. మళ్ళీ చెప్పండి. ఇప్పుడు ఆస్తి వచ్చి వాళ్ళు అన్నదమ్ముల్లో 2 వచ్చి తీసుకున్నారు సార్. మళ్ళీ చెప్పండి, మొదటి నుంచి చెప్పండి. కొంచెం క్లియర్గా ఫస్ట్ నుంచి చెప్పండి ప్లీజ్. తాతకు వచ్చి 2 వైఫ్ సార్. మొదట ఆమె వచ్చి చనిపోయింది, ఆమెకు వచ్చి ఒక మగ పిల్లోడు సార్. 2వ ఆమెకు వచ్చి ఒక మగ పిల్లోడు, 3 ఆడపిల్లలు సార్. ఇప్పుడు వచ్చి 2 వచ్చి అదే ఫస్ట్ పెద్ద కొడుకును 2వ కొడుకు 2 వచ్చి ఆస్తిని వచ్చి షేర్ చేసుకున్నారు సార్. అది ఇప్పుడు అదే ఆడపిల్లలకి ఎవరికి వచ్చి లేదు సార్. ఆడపిల్లలు కూడా వస్తుంది, చేయొచ్చు, ఆడపిల్లలు ఫైల్ చేయొచ్చు, వస్తుంది. కానీ ఏం చెప్పారంటే మా కాడ నుంచి ఆధార్ కార్డు మటుకు తీసుకోండి సార్, నాయనమ్మ కాడ నుంచి సంతకం మటుకు తీసుకున్నారు సార్. ఏం చేయలేము ఇంకా దానికి మనం ఏం చేయలేము. సంతకం పెట్టేసిందంటే ఏం చేయలేము. నాయనమ్మ మటుకు అమ్మమ్మ మటుకు సంతకం పెట్టారు సార్. అమ్మోళ్ళు ఆధార్ కార్డు మటుకు తీసుకొని వెళ్ళారు సార్. ఎప్పుడు పెట్టారు? ఏ సంవత్సరంలో పెట్టారు? ఏ సంవత్సరాలు పెట్టారు? అదే సార్, ఇప్పుడు వాళ్ళు వైఫ్ పేరు పైన ట్రాన్స్ఫర్ చేసుకున్నారు సార్ మా వాళ్ళు. ఇప్పుడు నేను చెప్తా వినండి. ఇలా తాతకి 2 భార్యలు, 2 భార్యలకి పిల్లలు అన్నారు, ఒకటి చెప్పాడు. తర్వాత పెద్ద కొడుకు చిన్న కొడుకు ఇద్దరికే ఆస్తి ఉంది, ఆస్తి పంపకాలని చెప్తున్నాడు. ఇవన్నీ కూడా మనము యాక్చువల్గా వీళ్ళు చెప్పేది పేపర్ మీద రాసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ నాయనమ్మ అన్నాడు, నాయనమ్మ దగ్గర సంతకాలు తీసేసుకున్నాడు అన్నాడు. తర్వాత నాయనమ్మని తీసేసి అమ్మమ్మ అంటున్నాడు. అమ్మమ్మ అంటే లైనే మారిపోయింది మొత్తం. కాబట్టి ఇలాంటి క్వశ్చన్లు ఎప్పుడైనా ఆన్సర్ చెప్పాలంటే మనం తెరకాయితం మీద రాసుకొని దాని జనాలజీ రాసుకొని చెప్పాల్సి ఉంటుంది. ఈ 2 minutes 3 minutes టైం లోపల వాళ్ళు చెప్పేదంతా ఇప్పుడు ఈయన చెప్పింది ఒకసారి నాయనమ్మ అన్నాడు, మళ్ళీ ఒకసారి అమ్మమ్మ అన్నాడు. అమ్మమ్మ అయితే రాదు, నాయనమ్మ అయితే వస్తుంది. కానీ నాయనమ్మ అయితే ఈ నాయనమ్మే కనుక సంతకాలు చేసి ఇచ్చేస్తే అది రాదు. ఇంకా ఇలా ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తాను నేను. ఓకే, అది నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం. హలో,
హలో హలో మీ డౌట్ ఏంటో చెప్పండి, అడ్వకేట్ గారు వింటున్నారు. సార్ ఇందాక అడిగాను కదా సార్, అమ్మమ్మ అక్కడ నుంచి సంతకం తీసుకొని ఇది చేసేసారు. ఇప్పుడు మీ అమ్మమ్మ గారి దగ్గర నుంచి సంతకం తీసుకుందంటే ఈ ఆస్తి మీ తాతదన్నారు కదా, మీ ఆస్తి తాత పేరు మీదే ఉండింది కదా. మీ తాత అంటే మీరేంటి మీ అమ్మ వాళ్ళ నాన్న అంటున్నారా? ఆ మాట చెప్పండి ఫస్ట్ నాకు. మీ అమ్మ వాళ్ళ నాన్న, మీ అమ్మ వాళ్ళ నాన్నకి మీ అమ్మకి ఎంతమంది అన్నదమ్ములు, ఎంతమంది మీ అమ్మకి? మీ ఇద్దరు అన్నలు. అవును సార్. తర్వాత ఇంకొక భార్యకి మీ తాత ఇంకో భార్య పిల్లలు? మొదటి పిల్లోడికి ఒక పిల్లోడు సార్, మొదటి భార్యకి ఒక పిల్లోడు, రెండో భార్యకి పిల్లోడు, ముగ్గురు ఆడపిల్లలు సార్. అవును. మీ అమ్మమ్మ దగ్గర సంతకం తీసేసుకున్నారా? అమ్మమ్మ కాడ సంతకం తీసుకున్నారు సార్. అమ్మ కాడ చిన్నమ్మ కాడ ఆధార్ కార్డులు మొత్తం తీసుకొని పోయి మేము మార్చుకున్నాం అనేసారు సార్. ఏం చేయలేమండి మనం, ఏం చేయలేము మనం. ఆల్రెడీ ట్రాన్స్ఫర్ చేసేసుకున్నారు వాళ్ళ ప్రాపర్టీ వాళ్ళ పేరు మీద. ఓకే సార్, నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం. హలో హలో హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ సందేహం ఏంటో అడగండి, అడ్వకేట్ గారు వింటున్నారు. నమస్తే సార్. నమస్తే సార్, నాకు పసుపు కుంకానికి ఇచ్చినారు సార్ మా అమ్మ నాన్న, అది కోర్టు కేసాను సార్. ఏమి ఇచ్చారు పసుపుకి? పసుపు అది కాదు, పసుపు కుంకుమకి ఏమి ఇచ్చారు మీ నాన్న? మా అమ్మ మా నాన్న చనిపోయినారు సార్. మా అమ్మ మా నాన్న ఉన్నటప్పుడు నాకు పసుపు కుంకానికి ఇస్తాను, ఒక 5 సెంట్లు ఇచ్చారు సార్ నాకు. ఇచ్చిన తర్వాత నేను హౌసింగ్ వస్తే ఇల్లు కట్టుకున్నాను. ఇల్లు కట్టుకున్న తర్వాత ఈ విధంగా నీకు లేదమ్మా అని చెప్పి కట్టుకున్న తర్వాత నన్ను కుట్టి బయట జరిగేసారు సార్. నన్ను కుట్టి బయట జరిగేసేసరికి ఇంకేం చేసే పరిస్థితుల్లో లేకుండా నేను కోర్టుకు వేసాను సార్. షేర్ తెచ్చుకున్నాను, మళ్ళీ ఏమి కాలేదు సార్. అప్పటి నుంచి కోర్టు చుట్టూ తిరుగుతానే ఉన్నాను సార్ నేను. ఆగాలి మరి, ఏం చేస్తాము? కోర్టులో కేసు పెండింగ్ ఉంది కదా, ఏదో ఒకటి తెలుసుకోండి. కోర్టు కేసు అడిగి వచ్చింది సార్, అది అయినా కానీ ఆమె అక్కడి నుంచి కదలలేదు సార్. ఈపీ వేసుకోండి, ఈపీ వేసుకొని కలిపియండి. ఈపీ వేసుకొని కోర్టు ఉత్తర్వులను అమలు చేసుకోండి. అదే సార్, ఇప్పుడు పోలీస్ ప్రొటెక్షన్కి అప్లై చేస్తున్నాం సార్. చేయండి మరి, వస్తుంది పోలీస్ ప్రొటెక్షన్. తీసుకోండి తీసుకోండి, మీ పని అవుతుంది, తీసుకోండి. రైట్, మరో కాలర్తో మాట్లాడదాం సార్. హలో హలో నమస్తే అమ్మ, మీ డౌట్ ఏంటో అడ్వకేట్ గారికి చెప్పండి క్లియర్గా. టీవీ చూడొద్దమ్మా, ఫోన్లో మీ డౌట్ చెప్పాలి దయచేసి, చెప్పండి చెప్పండి అమ్మా. ఓకే సార్, కాల్ కట్ అయింది. ఎవరైనా కాల్స్ కలవకపోయినా మీరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదండి. గోపాలకృష్ణ కళానిధి గారితో డైరెక్ట్గా మాట్లాడి మీ సమస్యలు పరిష్కరించుకోవాలి అనుకున్నట్లయితే వెంటనే స్క్రీన్ పైన గోపాలకృష్ణ కళానిధి గారి పర్సనల్ నెంబర్స్ కనిపిస్తున్నాయి. ఆ నెంబర్స్కి కాల్ చేసి మీ సందేహాలు ఏమన్నా కూడా నివృత్తి చేసుకోవచ్చు. సరే, ప్రశ్నకి సమాధానం చెప్తా. మీరు అడిగారు కదా, చెప్పండి సార్. హిందూ సక్సెషన్ యాక్ట్లో 2 సెక్షన్లు ఉన్నాయి, ఒకటి సెక్షన్ 8 అని, ఒకటి సెక్షన్ 6 అని. ఈ 8కి సెక్షన్ 6కి ఏంటంటే, 8 అంటే సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ, 6 అంటే తాతల ఆస్తి. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఒక వ్యక్తి సెల్ఫ్గా తనంత తానుగా సంపాదించాడు ఆస్తి, చచ్చిపోతే ఆ ఆస్తి ఆ చనిపోయిన వ్యక్తికి ఎంతమంది వారసులు ఉంటారో, కొడుకులు ఉంటారో, కూతుళ్ళు ఉంటారో, భార్య, కొడుకు, కూతుళ్ళు వీళ్ళందరికీ సమానంగా వస్తుంది. అది 8 కిందకు వచ్చేస్తుంది, వాళ్ళకి 8 కింద క్లియర్ అయిపోతుంది. ఇంకోటి ఉంది తాతల ఆస్తి అని చెప్పే కదా, ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారంగా అది ముత్తాతల ఆస్తి అయ్యట. ముత్తాతల ఆస్తి అయితే ముని మన వాళ్ళు క్లెయిమ్ చేయొచ్చు. క్లెయిమ్ చేసే ముందు ఇప్పుడైతే పరిస్థితి ఎట్లా ఉందంటే, ఎవరన్నా ఒక హిందూ చనిపోయినప్పుడు పెళ్ళి సంబంధం కానీ వాళ్ళ పుట్టుక డేట్ ఆఫ్ బర్త్ కానీ ఏమి సంబంధం లేదు. ఆ చనిపోయిన వ్యక్తికి స్ట్రైట్ ఫార్వర్డ్గా అమ్మాయిలు ఉండని, అబ్బాయిలు ఉండని, వాళ్ళ పెళ్ళిళ్ళు కానీ ఏం సంబంధం లేదు.
56 తర్వాత పుట్టిన వాళ్ళు అయి ఉంటే చాలు. అంటే చట్టం వచ్చిన తర్వాత పుట్టి ఉంటే చాలు వాళ్ళకి ఆస్తి వచ్చేస్తుంది. 2 క్లియర్ కట్ అనమాట. ఒకటి సెక్షన్ 6 తాతల ఆస్తి, 8 ఏమో సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ. అంతే. ఓకే. ఈ దత్తత తీసుకోవడాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు కదా సార్, దాని గురించి మాట్లాడుకునే ముందు కాలర్తో మాట్లాడదాం సార్. హలో హలో చెప్పండి, అడ్వకేట్ గారు వింటున్నారు, చెప్పండి. మా అమ్మగారు చనిపోయారండి, మేము ముగ్గురు ఆడుతున్నాం అండి. ఇల్లు మా అమ్మగారు చనిపోయేటప్పుడు ఎవరికి వీలునామా రాయలేదండి. అది మా తమ్ముడు వాళ్ళ అబ్బాయికి చెందేటట్టు దొంగతనంగా వీలునామా రాసి కొట్లో వేసాడండి. అది మాకు వస్తుందా రాదా? చనిపోయి ఎన్ని రోజులు అయిందండి మీ అమ్మగారు? 13 ఏళ్ళు అయిందండి. 13 ఏళ్ళ? 13 ఏళ్ళు అయిందండి. అది మేము కోర్టులో వేసింది అప్పుడండి. దాన్ని ఇప్పుడు అది చేయలే టయానికి ఈ వీలునామా అడ్డం పెట్టారండి, దొంగ వీలునామా. ఎప్పుడు తెలిసింది మీకు వీలునామా ఉందని? ఎప్పుడు తెలిసింది? ఇది ఒక 5-6 ఏళ్ల క్రితం రాశారు. అమ్మగారు చచ్చిపోకముందే రాశారని పెట్టారండి. అది కాదు, వీలునామా రాసిన విషయం మీకు తెలిసి 3 ఏళ్ళు దాటిపోతే ఏం చేయలేరు. వీలునామా దొంగతేనండి, ఆవిడ సంతకాలు పెడతండి, ఈయనేమో ఏలుముద్ర వేసాడండి. దొంగది కానీ మంచిది కానీ 3 ఏళ్ల లోపలే మీరు కోర్టుకు వెళ్ళాలి ఆ వీలునామాని రద్దు చేయించుకోవాలంటే. కోర్టులో వేసామండి, అది జరుగుతుంది. మరి ఇంకా ఆ విషయం చెప్పండి మరి. ఆగండి మరి, కోర్టు తీర్పు వచ్చేదాకా ఆగండి మరి. అసలు మనకు వస్తుందా రాదా? అది ఆ కాగితం మీద ఉండే ఫోర్జరీ ప్రూవ్ అయితే ఆయనకి శిక్ష పడుతుంది, మీకు వస్తుంది. చేసిన నేరం కనుక ప్రూవ్ అయింది అనుకోండి, అప్పుడు మీకు ఆస్తి వస్తుంది, మీకు వస్తుంది. లేకపోతే ఆ సంతకం కరెక్టే, వీలునామా కరెక్టే అంటే మీకు రాదు. ఓకే సార్, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో హలో చెప్పండి అమ్మా, అడ్వకేట్ గారు వింటున్నారు, మీ సందేహం ఏంటో అడగండి. మా కరీంనగర్ నుంచి వస్తున్నాం మేడం. నమస్తే. నమస్తే అమ్మా, చెప్పండి. మా నాన్నగారి పొలం ఉండే సార్. నమస్తే. 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 మా నాన్నగారి పొలం ఉండే, మా నాన్న చనిపోయినాక మా అన్నయ్య నుండి మా మమ్మీని బెదిరించి అమ్ముకున్నారు మా అన్నయ్యలు. నాకు తెలియదు. మళ్ళీ తర్వాత ఇంకా ఇల్లు ఉంది, జాబ్ చేస్తారు. మా అన్నయ్యలు కూడా గవర్నమెంట్ జాబ్ చదువుకోలేదు, ఆడలము. అన్నయ్యలు కూడా చనిపోయిండ్రు. అన్నయ్య కొడుకున్నాడు ఒక ఆయనే, మాకు రాదు అంటుండు. మా నాన్నగారు పేరు మీదనే ఉన్నాయి సార్. మీ నాయన ఎప్పుడు ఉన్నాడా? మీ నాయన మీ నాయన ఎప్పుడు చనిపోయాడు? మా నాన్న శాంతిలో వెళ్ళి మా మమ్మీ మొన్ననే చనిపోయి రాలేదు, అది మా నాన్నగారి పేరు మీదనే ఉంది. మరి మీ అమ్మ చనిపోయి ఎన్ని రోజులు అయింది? 5 సంవత్సరాలు అయింది సార్. ఆమె అనుకోకుండా చనిపోయి 5 సంవత్సరాలు అయిందా? 5 ఏళ్ళు అయిందా? 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయింది. ఏం చేయలేరండి మీరు. ఏదైనా మొత్తాన్ని నేను చెప్తున్నా, 3 ఏళ్ల లోపలే మీరు నిద్ర లేవండి. లేస్తే మీకు వస్తాయి ఆస్తులు. 5 ఏళ్ళు 6 ఏళ్ళు 13 ఏళ్ళ తర్వాత అడిగితే ఏం కాదు. అంటే అప్పటికి డాక్యుమెంట్స్ మన దగ్గరే ఉంటాయి కదా, అలాంటప్పుడు మన ఆస్తి మనది ఎప్పటికైనా మనకే అవ్వాలి కదా, వేరే వాళ్ళకి ఎలా అవుతుంది అన్నది వాళ్ళ డౌట్ సార్. అది దొంగ డాక్యుమెంట్స్ సృష్టించుకున్నాడు, ఆయన పేరు మీద మార్చుకుని 6 ఏళ్ళు అయిపోయింది. వీళ్ళకి తెలుసు కూడా, వీలునామా ఉందనే విషయం కూడా తెలుసు వీళ్ళకి. 5 ఏళ్ళు అయింది అనుకోండి. వీళ్ళు కరెక్ట్ టైం లోపల కేసు వేస్తే సరే, కేసు వేయకపోతే ఏం చేయరు. 3 సంవత్సరాలు లిమిటేషన్. 3 సంవత్సరాలే. 3 సంవత్సరాల్లో వీళ్ళు కోర్టులో కేసు వేసుకోవాలి. అది దాటితే ఎవరు ఏం చేయలేదు. ఓకే సార్, నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం. హలో మేడం. నమస్తే. నమస్తే అండి, అడ్వకేట్ గారితో మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్, మాది మంగపేట మండల్ బోర్ నర్సాపూర్లో మా నాన్నగారు తాతగారు 1964-65 నుంచి సాగు చేస్తున్నారు సార్. అయితే అది మొన్న పక్క అతను రెడ్డి గారు అండి, ఆంధ్ర నుంచి వచ్చారు. వాళ్ళది పొలం ఉండేది. అయితే మా పొలాన్ని ఆక్యుపై చేయడానికి వాళ్ళు కోర్టుకి వెళ్ళారు. తర్వాత అది కోర్టు తీర్పిచ్చిందండి. వాళ్ళు పెట్టినటువంటి ఆ పేపర్లన్నీ కూడా కరెక్ట్ కావని చెప్పి వాళ్ళు తీర్పిచ్చారు. తర్వాత ఇలాగే జరిగింది. ఆడ ఎంఆర్ఓ గారు డిమార్టేషన్ చేసి మాకు రాసిచ్చారు సార్ మా నాన్నగారికి.
ఆర్ఓఆర్లో ఎక్కింది. తర్వాత మేము నీటి పన్ను అవన్నీ కట్టాము సార్. కట్టేమో మొన్న ఇది ఇలా గొడవలు అవుతున్నాయి, ప్రతి సంవత్సరం పోతున్నాము, పోలీస్ స్టేషన్ లో పెడుతున్నాము, వాళ్ళు అదంతా చేస్తున్నారు సార్. అయితే సబ్ కలెక్టర్ గారికి రాశారు ఎంఆర్ఓ. సబ్ కలెక్టర్ గారు ఏం చేశారంటే 2018లో 2-3 సార్లు పిలిచి ఆ కాడుగట్టి రైతులను కూడా వాళ్ళని తెలుసుకోకుండా ఏకపక్షంగా ఏం చేశారంటే గవర్నమెంట్ రాశారు. మేము చదువు కోసం మా బ్రదరు మేము మా అమ్మమ్మకు ఒకటే మా అమ్మ కాబట్టి మనమలను తెచ్చుకొని ఇక్కడ మేము చదువుకున్నాం సార్ ఇక్కడ వరంగల్ సిటీలో. ప్రైవేట్ జాబ్ చేస్తున్నాం మేము. అయితే మేము వెళ్ళి మరి ఇట్లా సార్ మా నాన్నగారు కొంచెం ఏజ్డ్ అయ్యారు, మేము పొలం చేసుకుంటాము, మా పొలాన్ని మేము కంటిన్యూగా చేసుకుంటూ వస్తున్నాము, ఆరోగ్యం బాగాలేక 1 సంవత్సరం చేసుకోలేదు, అందుకు ఇతను ఇబ్బంది పెడుతుందని చెప్పి సబ్ కలెక్టర్ గారు విన్నవిస్తే అతను ఇవన్నీ ఎంక్వైరీ చేసి ఇది గవర్నమెంట్ కు రాసేస్తాను, మీరు గొడవ పడుతున్నారు కదా అని చెప్పి 55 సంవత్సరాల కాడ నుంచి మీరు పొలం చేసుకుంటున్నారు, కాకపోతే మీరు వరంగల్లో ఉంటుంది కాబట్టి ఇది గవర్నమెంట్ రాస్తా అని చెప్పి రాశారు ఆర్డర్ 2018లో. మా నాన్నగారు ఆ విషయం తెలిసి గుండెపోటు వచ్చి చనిపోయారు. అయితే అతను ఏం చేసిన మళ్ళీ పోయి మేము అడిగాము సబ్ కలెక్టర్ గారికి, ఇట్లా మాకు జరిగింది సార్, మాకు అన్యాయం జరిగింది కొంచెం అంటే మీరు కలెక్టర్ గారు పెట్టుకోమని చెప్పారు భూపాలపల్లి. కరెక్టే. అక్కడ అర్జీ పెట్టాం సార్. ఈ డిస్ట్రిక్ట్ డైవర్స్ స్టేషన్ లో మళ్ళీ ములుకు పంపారు ఫైల్. అది ఇంతవరకు ఏం కాలేదు సార్. కాకపోతే పొలం అతను ఏం చేశారంటే పొలం చేసుకుంటున్నాడు సార్. ఇప్పుడు 1-2 years అవుతుంది, మేము పోయి అప్లికేషన్ ఇస్తున్నాము, ఎంఆర్ఓ గారికి ఇస్తున్నాము, అతని మీద కేసు పెట్టాము అంటున్నారు, వీళ్ళు ఏం చేస్తలేదు సార్. హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేసుకోండి. ఓకే సార్, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో 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 అడ్వకేట్ గారితో మాట్లాడండి. హలో హలో చెప్పండి 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 చెప్పండి. అడ్వకేట్ మాట్లాడాలి. నమస్తే నమస్తే చెప్పండి. అది మా ఫాదర్ 1980లో ప్లాట్ తీసుకున్నాడు. అయితే మాకు తెలియకుండా మేము 4 అన్నదమ్ములు, మాకు తెలియకుండా మా తమ్ముడు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. అది ఫేక్ బైనామా పెట్టి ఆ జిరాక్స్ కాపీ పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. దాన్ని మేము కోర్టులో కేసు ఇచ్చినాం జూనియర్ సివిల్ జడ్జి దగ్గర. ఇస్తే వేరే మా తమ్ముడు గెలిచాడు. అయితే సైకిల్ ఆఫీస్ నుంచి ఏం వచ్చిందంటే మేము అప్లికేషన్ పెట్టాము, కోర్టులో కేసు నడుస్తుంది, దాన్ని మనం మోటివేషన్ చేయాలని చెప్పి కేసు పెట్టాము. వాళ్ళు ఎంక్వైరీ చేయించారు, మా ఫాదర్ పేరు మీదనే గ్రామ పంచాయతీలో ఉన్నది. అయితే మరి దానికి ఫేక్ సర్టిఫికేట్ పెట్టి దాని మండలం 80లో అయినట్టు రాసిండు, 85లో మండలాలు అయినాయి. మరి ఒరిజినల్ సర్టిఫికేట్ పెట్టి మన ఇది చేయలేదు, జిరాక్స్ కాపీ పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. మరి ఇప్పుడు అది నడుస్తుంది అంటారా? ఇప్పుడు మేము సీనియర్ కేసు పెట్టాం. మళ్ళీ మీ తమ్ముడు తెచ్చుకున్న తీర్పు మీద అప్పీల్ వేసుకోండి. ఓకేనండి. ఓకే సార్, ఇంకా జనరల్గా ఎటువంటి మిస్టేక్స్ చేస్తూ ఉంటారు? ఏదైనా స్థలం కొనేటప్పుడు కావచ్చు, అమ్మేటప్పుడు కావచ్చు, అవి చేయకుండా జాగ్రత్త పడే విధంగా. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు, అప్పీల్ కూడా టైం ఉంటుంది, 30 రోజుల్లో అప్పీల్ వేసుకోవాలి. జూనియర్ సివిల్ జడ్జి ఆర్డర్ ఇచ్చాడు, ఆర్డర్ ఇచ్చిన తర్వాత తమ్ముడు దొంగ సర్టిఫికేట్ పెట్టుకుంటే తమ్ముడు గెలిచాడు. ఇప్పుడు దాన్ని వీళ్ళు సవాల్ చేయాలంటే అప్పీల్ చేయాలి, జిల్లా కోర్టులో అప్పీల్ చేయాలి. దానికి 30 రోజుల టైం. వీళ్ళు 30 ఏళ్ళు కూర్చొని ఏం చేయకుండా తర్వాత పరిగెత్తుకుంటూ కోర్టుకు వచ్చేసి నేను అప్పీల్ వేస్తానంటే ఎవరు ఒప్పుకుంటారు? ఇలాంటి మిస్టేక్స్ చేయొద్దంట. వెంటనే మీరు సరైన లాయర్ని కనుక మీరు కాంటాక్ట్ చేస్తే కరెక్ట్ అడ్వైస్ కరెక్ట్ టైంలో తీసుకోండి, మీకు ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి. అట్లా. ఓకే సార్, ఎవరైతే డౌట్స్ అడిగారో వారన్నింటినీ కూడా చాలా క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో ఎవరికైతే లైవ్లో కాల్ కనెక్ట్ అవ్వలేదు, గోపాలకృష్ణ కళానిధి గారితో మాట్లాడలేకపోయారో వాళ్ళు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న గోపాలకృష్ణ కళానిధి గారి పర్సనల్ నెంబర్స్కి కాల్ చేసి మీ సందేహాలు ఏమన్నా కూడా క్లారిఫై చేసుకోవచ్చు. ఇది వాళ్ళ హెల్ప్ లైన్. మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.